సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ప్రైమరీ కీ వర్సెస్ యూనిక్ కీ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. సో అసలు ఫస్ట్ ప్రైమరీ కీ అంటే ఏంటి? యూనిక్ కీ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ప్రైమరీ కీని మనం యూనిక్‌లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. సో మనం ప్రైమరీ కీ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ప్రతి రో యూనిక్‌గా ఉండే దానికోసం మనం ప్రైమరీ కీని యూజ్ చేస్తాం. అండ్ యూనిక్ కీని ఎందుకు యూజ్ చేస్తాం? ఎన్‌ష్యూర్స్ యూనిక్‌నెస్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎ కాలమ్. సో మనకి డూప్లికేట్స్‌ని అలో చేయదు యూనిక్ కీ. సో చాలామంది ఇవి రెండిటికి కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. సో ఈరోజు మనం విత్ ఎగ్జాంపుల్స్‌తో సింపుల్‌గా అర్థం చేసుకుందాం. సో ఫస్టు మనము ప్రైమరీ కీకి, యూనిక్ కీకి అర్థమయ్యేలాగా అందరికీ అర్థం కావాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ ఐడీ తీసుకుందాం. స్టూడెంట్ ఐడీ ఇంట్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అండ్ ఈమెయిల్ వర్కర్ 50 ఆర్ 100 యూనిక్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే యూనిక్‌లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఎ టేబుల్. అండ్ ఇది మనకి నల్ వాల్యూస్‌ని అలో చేయదు. కానీ మనకి యూనిక్ కీ ఏం చేస్తుందంటే నల్ వాల్యూస్‌ని అలో చేస్తుంది. ఏమంటే ఒక్క నల్ వాల్యూనే అలో చేస్తుంది. మోర్ దాన్ 1 నల్ వాల్యూని అలో చేయదు. ఓన్లీ 1 నల్ వాల్యూనే అలో చేస్తుంది యూనిక్ కీ అనేది. అండ్ ప్రైమరీ కీలో మనకి డూప్లికేట్స్ అనేవి ఒక్కటి కూడా అలో చేయదు అసలకి. ఒక్కటంటే ఒక్కటి కూడా అలో చేయదు. అండ్ మనకి యూనిక్ కీలో కూడా సేమ్ డూప్లికేట్స్‌ని ఒక్కటంటే ఒక్కటి కూడా అలో చేయదసలు. సో మనకి మనం ప్రైమరీ కీలో మనం ఓన్లీ 1 ప్రైమరీ కీనే ఇవ్వగలం ఒక్క టేబుల్‌కి. కానీ యూనిక్ కీ అలా గాదు. మల్టిపుల్ హ్మ్, యూనిక్ కీస్ ఇవ్వచ్చు మనము. ఎన్నైనా సరే ఒక 100 అయినా, 200 అయినా, 300 అయినా, 400 అయినా ఎన్ని యూనిక్ కీస్ అయినా సరే ఇవ్వచ్చు. కానీ మనం ప్రైమరీకి ఓన్లీ ఒక్కటి మాత్రమే ఇవ్వాలి పక్కా. అండ్ ప్రైమరీకి ఏంటంటే ఆటోమేటికల్లీ క్రియేట్స్ అన్ ఇండెక్స్. ఇండెక్స్ అనేది ఇది ఒక ఫ్యూచర్ టాపిక్. ఇది ఇండెక్స్ ఏం చేస్తుందంటే మనకి ఫాస్టర్ అవుట్‌పుట్ ఇస్తుంది అంతే సింపుల్‌గా ఇప్పటికైతే. రిప్రజెంట్స్ ది ఐడెంటిటీ ఆఫ్ ఎ రో. సో మనకి ప్రైమరీకి ఒక్కొక్క రోకి ఒక్కొక్క ఐడెంటిటీ వస్తుంది అంతే. సో మనకి యూనిక్ కీలో ఏంటంటే ఆటోమేటిక్‌గా సేమ్ ఇది కూడా అలానే ఇస్తుంది. అండ్ డస్ నాట్ రిప్రజెంట్ రో ఐడెంటిటీ. సో ఇది మనకి ప్రైమరీకి ప్రతి రో యూనిక్‌గా ఉంటుంది కాబట్టి మనకి ఒక ఐడెంటిటీ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితుంది. కానీ యూనిక్‌కి అలా గాదు. ఇది జస్ట్ మనకి డూప్లికేట్ వాల్యూస్‌ని అలో చేయకోకుండా ఉంటుందంతే. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఈమెయిల్ ఇచ్చాం గదా! ఈ ఈమెయిల్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈమెయిల్ ఉంటుంది గాబట్టి అలా తీసుకోవచ్చు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోన్ నంబర్. సో ఫోన్ నంబర్‌ని వర్కర్ 50 యూనిక్. సో ఫోన్ నంబర్ గూడా ఎందుకంటే మనకి యూనిక్‌గా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ నంబర్ ఉంటుంది. అందరికీ సేమ్ ఫోన్ నంబర్ ఉండదు. ఈమెయిల్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈమెయిల్ ఉంటుంది. ఒకరిది @gmail.com అని లాస్ట్‌లో అందరికి కామన్‌గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఈమెయిల్ ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుంది. ఫోన్ నంబర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే సింపుల్‌గా ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్. ఈ టేబుల్ చూసుకుంటే మీకు సింపుల్‌గా అర్థమైతుంది. ఈ టేబుల్ ఒకటి ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్స్‌కి పోయే ముందు గాని, ఇంటర్‌వ్యూస్‌కి పోయే ముందు కూడా ఈ టేబుల్ ఒకటి చూసుకొని వెళ్తే మీకు చాలా యూజ్‌ఫుల్ అయితుంది. సింపుల్‌గా ఉంటుంది ఈ టేబుల్ అనేది. సో ఫస్ట్ ఈ టేబుల్‌లో ఏమేమి చెప్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి కంపారిజన్. సో మనకి ప్రైమరీకిని కంపారిజన్ టేబుల్ ఫ్యూచర్ నల్ అలో చేస్తుందా ప్రైమరీకి? లేదు. యూనిక్‌కి అలో చేస్తుంది. కానీ ఒక్కటి. డూప్లికేట్ వాల్యూస్‌ని ప్రైమరీకి అలో చేస్తుందా? లేదు. యూనిక్‌కి కూడా అలో చెయ్యదు. అండ్ కీస్ పర్ టేబుల్. ప్రైమరీకి మనకి ఒక్క టేబుల్‌కి ఒక్కటే ఉండాలి. యూనిక్‌కి అలా గాదు. మనం ఎన్నైనా సరే 500 అయినా, 600 అయినా ఎన్నైనా సరే మనం యూనిక్ కీకి ఇవ్వచ్చు. ఏం గాదు. అండ్ ఇట్ ఐడెంటిఫైస్ రో. యెస్. ప్రైమరీకి మనకి ఒక్కొక్క రోని ఇండివిడ్యువల్‌గా పెడుతుంది. యూనిక్‌కి అలా గాదు. చెయ్యదు.
ఇండెక్స్ క్రియేటెడ్. సో, మనకి ఇండెక్స్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితుంది ప్రైమరీ కీలో. యూనిక్ కీలో కూడా అంతే. సో, ఎగ్జాంపుల్ ఇందాకనే మనం చూసాం గదా! మీ స్టూడెంట్ ఐడీ, ఈమెయిల్, ఫోన్ నంబర్. సో, ఇవి 2 మనకి యూనిక్ కిందకొస్తాయి. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పా కదా! ఈమెయిల్ అనేది ఎవరిది వాళ్ళకి ఉంటుంది సెపరేట్‌గా. ఫోన్ నంబర్ కూడా ఎవరిది వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. సో, కీ టేక్ అవే ఏంటంటే మనకి ప్రైమరీ కీ ఈస్ మ్యాండేటరీ ఫర్ ప్రాపర్ టేబుల్ డిజైన్ అండ్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ రికార్డ్. వేరాజ్ ఏ యూనిక్ కీ ఓన్లీ ఎన్‌ష్యూర్స్ దట్ వాల్యూస్ డు నాట్ రిపీట్. సో, మనకి ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే ఒక ప్రాపర్ టేబుల్ డిజైన్‌ని క్రియేట్ చేస్తుంది. అండ్ అలానే ప్రతి రికార్డ్‌ని యూనిక్‌గా ఉంచుతుంది. కానీ యూనిక్ కీ ఏం చేస్తుందంటే మనకి ఆ వాల్యూని రిపీట్ అవ్వకోకుండా చేస్తుందంతే. సో, ఇది మనకి మెయిన్‌గా ప్రైమరీ కీకి, యూనిక్ కీకి ఉండే డిఫరెన్సెస్. ఒకవేళ ఈ వీడియో గిన మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.